ఒక స్టూడెంటే కదా రేపు ప్రభుత్వ అధికారి కాగలరు. మీ కన్నా తల్లిదండ్రులు కోరుకునేది మీ బంగారు భవిష్యత్తు మాత్రమే. మీలో ఎంతమంది ఐపీఎస్, ఐఏఎస్, ప్రభుత్వ ఉన్నత అధికారులు కాగలరో చెప్పలేము. మీరు బాగా చదువుకొని ఉద్యోగం చేసి మీ కన్న తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొనియండి. మీ నాన్నకు బంగారు చైన్ను తీసి ఇవ్వండి. మీరు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయండి తప్ప ప్రేమ పేరుతో మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఎవరైనా మీ మీద కన్నెత్తి చూడాలంటే వాడు భయపడాలి. అలాగా మీ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి. మీరు వాడు బ్లేడుతో వాని శరీరం కోసుకుంటాడనో లేదా మీ మొహం పైన యాసిడ్ను పోస్తాడనో భయపడి మీరు వానికి లొంగిపోకండి. మీకున్నది స్త్రీ శక్తి యాప్. ఈ స్త్రీ శక్తి యాప్ను మీ మొబైల్ నందు డౌన్లోడ్ చేసుకొని మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీసు శాఖ వారిని సంప్రదించి మీరు రక్షణ పొందవలయునని తెలియజేసినది ధర్మవరం ఇన్ఛార్జ్ డిఎస్పి ఇందిరమ్మ గారు. ఈ మధ్య ధర్మవరం పద్మావతి డిగ్రీ కళాశాల నందు జరిగినటువంటి సమావేశంలో బాలికలను ఉద్దేశించి బాలికలకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ధర్మవరం స్త్రీ శక్తి యాప్ డివిజన్ 1 కమిటీ పాల్గొనడం జరిగినది. ఈ యొక్క బులెటిన్ను, ఈ యొక్క విషయాన్ని మీకు అందించిన పయనం న్యూస్ ఛానల్ను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ విషయం ఇంకా 10 మంది చూసేటట్టు సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. మీలో ఎవరున్నారు? ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో ఇందులో, ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, ఎంతమంది డాక్టర్స్ అవుతారో, ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది బిజినెస్ పీపుల్ అవుతారో కూడా తెలియదు. అలాంటి మీరు ఈ భవిష్యత్తును ఎందుకు పాటు చేసుకుంటారు? ఎవరినో ప్రేమిస్తారు. ఆ ప్రేమించే ముందు నిన్న ఇక్కడ కూర్చోబెట్టడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడో ఒక వీడియో చూసావా? ఆ అమ్మాయి చాలా బాగా డ్రెస్ చేసుకుంది. మరి వాళ్ళ నాన్న కూలికి పోయి చేతులంతా ఎంత గలీజ్గా ఉన్నాయి. బేదారులు పనులు చేసేవాళ్ళకి, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళందరూ ఏమన్నా బాగున్నారు అనుకున్నారా? ఎంతమంది మీకు బట్టలు కొనిచ్చి మీ నాన్నలు బట్టలు లేకుండా ఉంటారు. ప్రతి పండుగకు మీకు బట్టలు కొనిస్తారు మీ నాన్నలు. మీ నాన్న కొనుక్కుంటున్నాడా? మరి అంత కష్టపడి చదివించే మన నాన్నకు మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటి? మన బంగారు భవిష్యత్తు. మన బంగారు భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తు ఇవ్వకుండా ఎందుకు మనం అనవసరమైన వ్యక్తులు మనల్ని ట్రాప్ చేస్తారు? ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు? మనం ఇంట్లో ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు. ఆడపిల్లలు ఫిజికల్ గా అప్పుడప్పుడు మెన్సెస్ పీరియడ్, ఆ పీరియడ్ లోనో ఏదైనా పెయిన్స్ లేకుంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో శారీరకంగా ఫిజికల్లీ వీక్ గా ఉండొచ్చేమో, కానీ మెంటలీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. నన్ను ఎవడు బ్రేక్ చేయలేడు, నన్ను ఎవడు ప్రేమించలేడు. నా ఉద్దేశం, నా గోల్, నేను చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకొని మా నాన్నకు మంచి బట్టలు కొనివ్వాలి, మా నాన్నకు మంచి బంగారు చెయ్యి ఇవ్వాలి. మా అమ్మ నల్లపూసలతో ఉంది, మా అమ్మకు మంచి బంగారు మంగళసూత్రం కొనిద్దాం, మా అమ్మకు గాజులు కొనిద్దాం. నా కోసం కష్టపడిన నా తల్లికి మంచి గాజులు వేద్దాం, మంచి ఉంగరాలు తెచ్చిద్దాం, మంచి బట్టలు కొనిద్దాం. ఇలా అనుకోరు, అనుకోవాలి. ఎందుకు మనల్ని పుట్టించినారు? మనమేమో ప్రేమించినా దానికన్నా నేను చదువుకోవాలా? అవసరం లేదు. ప్రేమించడం
దాన్నే పెళ్లి చేసుకో. లేదు మేము చదువుకుంటానే ఉన్నాం అట్లాంటి పని ఏం తీసుకో. అప్పుడు ఇంకా మంచోడు వచ్చి మనకంటే గొప్ప వచ్చి చేసుకుంటాడు మనల్ని పెళ్లి. అవునా? అన్నింటి పెట్టేసి క్లాస్మేట్ ప్రేమించి వాడిని అది. దాని తర్వాత మీరు టాటూ మార్క్స్ టాటూలు అంటే ఏంటి? పచ్చబొట్టు కాదు, బ్లేడ్ గుర్తులు. ఇక్కడ కోసుకుంటా ఉంటారమ్మా. నేను చాలా మంది అమ్మాయిలు చూశాను, ఇక్కడ కోసుకుంటా ఉంటారు. ఈ రోజు మీకు ఏమీ తెలియకుండా ఈ చెయ్యి కోసుకున్నారంటే రేపటి రోజు మీ జీవితం నాశనం చేసుకున్నట్టే. ఎందుకో తెలుసా? ఇలా చదువుకుంటారు, ఉద్యోగాలు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏమి స్టార్ట్ అవుతుంది? చెయ్యి ఎందుకు కోసుకుంటావు? నెంబర్ 1 క్వశ్చన్. చెయ్యి ఎందుకు కోసుకున్నావు? మా అమ్మ కోసం కోసుకున్నా, మా నాయన కోసం కోసుకున్నా. వాడికి ఫ్లోరింగ్ ఇస్తావు, వాడు నీకంటే తెలియదు పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? స్టార్ట్ చేస్తాడు. ఎక్కడి నుంచి? నువ్వు 8th క్లాస్లో పెద్ద మనిషి అయినావు, 7th క్లాస్లో, 8th క్లాస్లో నా భార్యకి ఎవడైనా వాళ్ళ ఏరియాలో దొరుకుతున్నాడా? నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.